ఆంజనేయ స్వామి అనగానే మనకు సింధూరం రంగులో కనిపించే విగ్రహాలే గుర్తుకొస్తాయి. అయితే నల్ల హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. జైపూర్లోని హవామహల్ సమీపంలో ఉన్న హనుమంతుని ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం నల్లని రంగులో ఉంటుంది. ఈ ఆలయంలో హనుమంతుడు తూర్పుముఖంగా వెలసి భక్తులచే పూజలందుకుంటున్నారు. జైపూర్లోని ఈ ఆలయం చాలా మనోహరంగా ఉంటుంది. బయట్నుంచి చూస్తే ఈ ఆలయం రాజభవనంలా అనిపిస్తుంది. ఆలయంలో ఆంజనేయస్వామితో పాటు ఇతర దేవీదేవతల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. వాయుపురాణం ప్రకారం హనుమంతుడు సూర్యుని వద్ద విద్యలను అభ్యసించాడని తెలుస్తోంది. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆంజనేయస్వామి సూర్యుని గురుదక్షిణగా ఏమివ్వాలో కోరుకోమన్నారు. అప్పుడు సూర్యుడు హనుమతో తన కుమారుడు శనీశ్వరుడు తన మాట వినకుండా తనను విడిచి వెళ్లాడని, అతన్ని తిరిగి తీసుకురావాలని అభ్యర్థించాడు. ఇదే తనకు ఇవ్వాల్సిన గురుదక్షిణ అని సూర్యుడు చెప్పారు. తన గురువైన సూర్యునికి గురుదక్షిణ ఇవ్వడం కోసం హనుమంతుడు శనీశ్వరుడు వద్దకు వెళ్లి సూర్యుని కోరికను వివరించి అతని తండ్రి వద్దకు తిరిగి రావాలని ప్రార్థించారు. కాని హనుమంతుడిని చూసిన శనీశ్వరునికి చాలా కోపం కలిగిందంట. ఆ కోపంతోనే శనీశ్వరుడు హనుమను చూడగా ఆ కోపాగ్నికి హనుమంతుని యొక్క ఛాయ నల్లగా మారింది. శనీశ్వరుని యొక్క దృష్టికి హనుమ ఛాయ నల్లగా మారింది, కాని హనుమకు ఎలాంటి ఆపద కలగలేదు. శని తీక్షణ దృష్టి ఆంజనేయస్వామిని ఏమీ చేయలేకపోయింది. అంతేకాదు, హనుమంతుడు శనీశ్వరుణ్ణి ఒప్పించటంలో విజయం సాధించాడు. అది చూసి శని ప్రసన్నుడై హనుమంతుని యొక్క భక్తికి, కార్యదీక్షకు సంతోషించారు. శనివారం ఆంజనేయస్వామిని పూజించిన వారికి శని బాధలు ఉండవని హనుమంతునికి శని భగవానుడు వరం ఇచ్చారు. అందుకే శనివారం ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణలు చేస్తే ఏలినాటి శని బాధలుండవనేది విశ్వాసం. ఈ ఆలయంలో హనుమంతుని ఆశస్సులతో ఒక అద్భుతమైన దారాన్ని తయారుచేసి అనారోగ్య సమస్యలు ఉన్న చిన్న పిల్లలకు రక్షగా కడితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి స్వస్థత చేకూరుతుంది అనేది ఇక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు, అర్చనలు, 3 సంధ్యలలో హారతులు జరుగుతాయి. ప్రతిరోజు భక్తులు ఇక్కడ హనుమంతుని దర్శనం కోసం వస్తూనే ఉంటారు. మంగళవారం, శనివారం ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి మంగళ శనివారాల్లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం కూడా ఇక్కడ జరుగుతాయి.